ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్. కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ బెయిల్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కవిత గారికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరం. కొంత ఆలస్యమైన న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది అన్నట్టు ఇవాళ అది రుజువైంది. అంతిమ తీర్పులో కూడా కవిత గారు ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి నమ్మకం మాకున్నది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా దుర్మార్గంగా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేసినారు. న్యాయస్థానాలు ఈ వాక్యాలను గమనించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి, ఒక గౌరవప్రదమైన పోస్టులో రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు సిసోడికి బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీలు ఇండ్లలోకి పోతే బెయిల్ వచ్చింది. మహేష్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈ రోజు వారు కూడా ఈరోజు విమర్శ చేయడం జరిగింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది. అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది. ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అంత పెద్ద స్కామ్ 750 కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కొల్లుడు అయినట్టే కదా. తెలంగాణ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత పైశాచికానందంగా అక్కసు వదులుతుంటే మీరు ఎంత దిగజారు స్థితిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంటన్నర కూడా క్లారిటీగా క్లియర్ గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ పెట్టి వినిపించింది. సుప్రీంకోర్టులో ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు. కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిల్ ఇస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే మీకు ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడబోయే వ్యక్తి కాదు. సత్యం గెలిచింది, నిజం గెలిచింది. మరి మహిళైనటువంటి మహిళను మరి అక్కసుతో రాజకీయంగా దక్షిణ భారతదేశంలోనే మరి మహిళా నాయకురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసం మరి 160 రోజులుగా మరి ఆమె నిందితురాలు కాదు బాధితురాలు అని చెప్తున్నప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మరి కోర్టులో హింస వ్యక్తుల పరిస్థితి పడుతుంది. సాక్షాత్తు ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజకీయ కక్షతో ఎలా మరి ముడిపడి వేసిన పరిస్థితి చూపిస్తుందంటే కూడా ఇప్పటికైనా చెంప మీద కొట్టడిగా పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కుట్రలు రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి కూడా ఎటువంటి ఇబ్బంది కాదు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మరి కవిత పక్షాన బీఆర్ఎస్ పక్షాన నిలబడరు. మరి మీరు చేసుకున్నటువంటి ఏదైతే చట్టాన్ని మీ చేతిలో పెట్టుకొని చుట్టంగా మార్చుకొని అవినీతి పరులుగా చూపిస్తే ముద్ర వేస్తున్నటువంటి మీ పట్ల ఇంకా మీ వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది. మరి ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలో ఇలా జైలు నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కూడా మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరి అన్ని ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కూడా చర్మగీతం పాడే రోజు దగ్గర వస్తుంది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.